ఇద్దరు ముఖ్యమంత్రులతో బనకచర్లపైన భేటీ రేపు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల విషయంలో ఈ వివాదం నడుస్తూ ఉన్నది తెలంగాణ ఆంధ్ర మధ్య రెండు ప్రభుత్వాల మధ్య. సో ఈ విషయంలో ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతారు. గతంలో సంగమేశ్వరం కట్టేటప్పుడు, రాయలసీమ ఎత్తిపోతల స్కీమ్ కట్టేటప్పుడు సేమ్ ఇదే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కేసీఆర్ ఆనాడు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ కాలే. ఎందుకు కాలేదా అంటే నాకు పని ఉంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయ్యా మీరు నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు, ఇది ఆగమవుతున్నారు, మొత్తం ఆగం చేసి పడేసారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంత కాదు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇది గోదావరి జలాలకు సంబంధించి పోలవరం దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కి తరలించేదే ఈ బనకచర్ల ప్రాజెక్ట్. దాదాపు 200 టీఎంసీలు మిగులు జలాలు, వరద జలాలనేమో చంద్రబాబు నాయుడు అంటుండు. మరి మిగులు జలాలు అయితే మేము పైన కట్టుకునే ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుకున్నామని మనం అడుగుతున్నాం. దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. మరి ఏం క్లారిటీ వస్తుంది అన్నది చూడాలి. ఏదేమైనా ఈ ప్రాజెక్టు తెలంగాణకి ఇబ్బందే. ఇది మళ్ళీ కృష్ణాని క్రాస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కడతా ఉన్నారు. కృష్ణా ప్రాజెక్టు దానికి సంబంధించిన ఉన్న వాటా కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. మనమేం ఉన్న వాటా కూడా వాడుకోవట్లేదు. మనకున్న వాటా కూడా మనం వాడుకోవట్లేదు. ఈ సమావేశం రేపు జరగబోతున్నదట. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం. హాజరు కాబోతున్న చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి రేపిద్దరు సమావేశం కాబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకి సమావేశం ఉంటుందట. ఇద్దరు ముఖ్యమంత్రులతో బనకచర్లపైన భేటీ రేపు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల విషయంలో ఈ వివాదం నడుస్తూ ఉన్నది తెలంగాణ ఆంధ్ర మధ్య రెండు ప్రభుత్వాల మధ్య. సో ఈ విషయంలో ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతారు. గతంలో సంగమేశ్వరం కట్టేటప్పుడు, రాయలసీమ ఎత్తిపోతల స్కీమ్ కట్టేటప్పుడు సేమ్ ఇదే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కేసీఆర్ ఆనాడు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ కాలే. ఎందుకు కాలేదా అంటే నాకు పని ఉంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయ్యా మీరు నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు, ఇది ఆగమవుతున్నారు, మొత్తం ఆగం చేసి పడేసారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంత కాదు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇది గోదావరి జలాలకు సంబంధించి పోలవరం దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కి తరలించేదే ఈ బనకచర్ల ప్రాజెక్ట్. దాదాపు 200 టీఎంసీలు మిగులు జలాలు, వరద జలాలనేమో చంద్రబాబు నాయుడు అంటుండు. మరి మిగులు జలాలు అయితే మేము పైన కట్టుకునే ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుకున్నామని మనం అడుగుతున్నాం. దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. మరి ఏం క్లారిటీ వస్తుంది అన్నది చూడాలి. ఏదేమైనా ఈ ప్రాజెక్టు తెలంగాణకి ఇబ్బందే. ఇది మళ్ళీ కృష్ణాని క్రాస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కడతా ఉన్నారు. కృష్ణా ప్రాజెక్టు దానికి సంబంధించిన ఉన్న వాటా కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. మనమేం ఉన్న వాటా కూడా వాడుకోవట్లేదు. మనకున్న వాటా కూడా మనం వాడుకోవట్లేదు. ఈ సమావేశం రేపు జరగబోతున్నదట. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం. హాజరు కాబోతున్న చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి రేపిద్దరు సమావేశం కాబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకి సమావేశం ఉంటుందట.